అమరజీవి పొట్టి శ్రీరాములను ఆదర్శంగా తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లటకర్ పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లటకర్ మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని పొట్టి శ్రీరాములు 2 నెలల ఆమరణ నిరాహార దీక్ష చేశారన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం భాషా ప్రయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిందన్నారు. ఆయన చేసిన ప్రాణత్యాగం వలన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆయన త్యాగాన్ని స్మరించుకునే విధంగా నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాముల పేరును పెట్టారని గుర్తు చేశారు. సెలబ్రేట్ చేస్తున్నాము. 1 నవంబర్ 1956 మన లింగ్విస్టిక్ బేసిస్ మీద అప్పుడు ఉన్న హైదరాబాద్ స్టేట్ ప్లస్ 1 అక్టోబర్ 1952కి ఏదైతే మద్రాస్ స్టేట్ నుంచి వచ్చిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, అది కలిసి ఒక తెలుగు రాష్ట్రంగా 1 నవంబర్ 1956కి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. అప్పట్లో శ్రీ పొట్టి శ్రీరాములు ఆయన నిరాహార దీక్ష చేసి లింగ్విస్టిక్ బేసిస్ మీద ఇది ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఎన్నో త్యాగాలు చేశారు, ఎన్నో పరిశ్రమలు చేశారు. దానికి ఫలితంగా ఈ రాష్ట్రం ఏర్పడింది అని మనం ఈరోజు అందరూ కూడా గుర్తించాలి. ఆయన స్ఫూర్తితోటి ఆయనకి మన రాష్ట్రంలో ఒక జిల్లాకి కూడా ఈ పొట్టి శ్రీరాములు పేరు కూడా ఇవ్వడం జరిగింది, నెల్లూరు జిల్లాకి. అదేవిధంగా తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం విడిచిపోయినప్పుడు కూడా ఇప్పుడు ఒరిజినల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ఫార్మేషన్ డే గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం ఈరోజు జరుపుకుంటున్నాము. ఈ రాష్ట్ర ప్రోగ్రెస్కి, ఈ రాష్ట్ర ప్రగతి పథంలో ఉన్నప్పుడు మనం అందరూ కూడా ఇంకొకసారి మన కమిట్మెంట్ ఈ డైరెక్షన్లో మళ్ళీ ఒకసారి కమిట్ చేస్తూ యంత్రాంగం తరఫు నుంచి కానీ, సిబ్బందుల తరఫు నుంచి కానీ, ప్రజల తరఫు నుంచి అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రగతికి కట్టుబడి ఉంటామని తెలుసుకుంటూ మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.